అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. బామ్మో రాజమౌళి గారు ఏం ప్లాన్ చేస్తున్నారా బాబు? రోజు కొత్త అప్డేట్ తో ఫ్యాన్స్ ఇంకా ఆడియన్స్ అందరికి పిచ్చెక్కిస్తున్నారని చెప్పాలి. అయితే నిన్న ఈ SSMB 29 మూవీ నుంచి హీరోయిన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా రోల్ పేరు వచ్చేసి మందాకిని అని ఉంది. అండ్ ఇక్కడ పోస్టర్ లో చూస్తుంటే తను ఒక గుహలో విలన్ గ్యాంగ్స్ తో ఫైట్ చేయడం మనం చూడొచ్చు. ఇప్పటికే ఈ మూవీలో విలన్ కి కుంభ అని పేరు పెట్టి ఇప్పుడు హీరోయిన్ కి మందాకిని అని పెట్టారు. November 14th రాజమౌళి గారు ఈ మూవీ టైటిల్ ని ఇంకా గ్లిమ్స్ ని ఏ రేంజ్ సర్ప్రైజ్ తో వేస్తారో చూడాలి. ఈ మూవీ గ్లిమ్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చెప్పండి ఫ్రెండ్స్. రామ్ చరణ్ అన్న చిక్రీ చిక్రీ అంటూ సోషల్ మీడియాని అయితే ఊపేస్తున్నాడు భయ్యా. కానీ అసలు అన్న పైన ఎందుకింత పగబట్టారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ అన్న చిక్రీ సాంగ్ యూట్యూబ్ లో అన్ని సాంగ్స్ ని దాటుకొని టాప్ 1 లో దూసుకెళ్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అసలు ఆ గ్రేస్ గానీ స్టెప్స్ గానీ మామూలుగా లేవని చెప్పాలి. అయితే ఒక్కసారి ఈ వీడియోస్ ని చూడండి. ఇలా ఈ సాంగ్ లో రామ్ చరణ్ అన్న స్టెప్స్ ని చూసి కొంతమంది ట్రోల్స్ మాత్రం చాలా ఘోరంగా చేస్తున్నారు. ఒక హీరోని ట్రోల్ చేయడం ఓకే గానీ ఇది మరీ పర్సనల్ గా వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఇది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఈ సాంగ్ లో రామ్ చరణ్ అన్న డాన్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.